క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారికి పలు డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీ ప్రకారం 26,000 రూపాయలు మున్సిపాలిటీ కార్మికుల వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా ఇవ్వాలి. అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తాను. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో అనేక మందికి అనేక విధాలుగా పలు సేవలు చేసినటువంటి దాంట్లో మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. అయినా కూడా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ బీమాలు లేకుండా ఉంది. వాళ్ళు చనిపోయినప్పుడు తక్షణమే 30,000 రూపాయలు ఇవ్వాలని, తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా థర్డ్ పార్టీ మున్సిపల్ కార్మికులను థర్డ్ పార్టీకి కాంట్రాక్టుకి ఇవ్వకుండా ప్రత్యేకంగా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని పలు డిమాండ్లతో ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి పలు డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రం ఇచ్చాం. ఈ డిమాండ్లను ఎమ్మెల్యే గారు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఈ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం తీసుకొని పరిష్కరించాలి. పరిష్కరించిన ఎడల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.